హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఈరోజు మనం ఏపీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పథకాలను నేర్చుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ఎన్టీఆర్ వైద్య పరీక్ష పథకం. సో రాష్ట్రంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేయించే ఉద్దేశంతో 2016 ఫిబ్రవరి 1న రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ పరీక్ష పథకాన్ని ప్రారంభించింది. సో, ఈ ఎన్టీఆర్ వైద్య పరీక్ష పథకాన్ని ఎందుకు ప్రారంభించిందండి? వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేయించే ఉద్దేశ్యంతో స్టార్ట్ చేశారు. ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యంలో ఖరీదైన వ్యాధి నిర్ధారణ పరీక్షలను సైతం ఉచితంగా చేసేందుకు మెడ్ ఆల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. నెక్స్ట్, ఈ పథకంలో భాగంగా 79 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఒక సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 3 ఏరియా ఆసుపత్రుల్లో మెడ్‌వెల్ సంస్థ అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన రోగ నిర్ధారణ పరీక్ష పరికరాలను ఏర్పాటు చేయడంతో పాటు, సుశిక్షితులైన సిబ్బందిని నియమించి వ్యాధి నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తుంది. ఈ పథకం ద్వారా ఉచిత పరీక్షల వల్ల ఒక్కో పేషెంట్‌కు సగటున 1500 నుంచి 2500 వరకు బెనిఫిట్ పొందే వీలుంటుందండి. ఈ పథకం వల్ల అనారోగ్యంతో బాధపడేవారు వైద్యం, వ్యాధి నిర్ధారణకు పట్టణాల్లోని ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్‌లో వేలాది రూపాయలు ఖర్చు చేయవలసిన అవసరం లేకుండా స్థానికంగానే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల సిఫార్సుల మేరకు ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవచ్చు. ఈ పథకంలో భాగంగా మెడాల్ సంస్థ గోల్డెన్ స్టాండర్డ్స్ గోల్డెన్ స్టాండర్డ్స్‌తో కూడిన ఆటోమేటిక్ ఎనలైజర్లను అన్ని ఆసుపత్రులకు అనుబంధంగా ల్యాబ్‌లలో ఏర్పాటు చేసింది. ఒక్కో ఎనలైజర్ గంటకు 72 మంది పేషెంట్లను వ్యాధి నిర్ధారణ పరీక్షలను చేయగలిగే సామర్థ్యం ఉంటుంది. సో, మొత్తం కొన్ని ఈ పథకంలో భాగంగా ఆటోమేటిక్ ఎనలైజర్‌లను పెట్టారండి. ఈ ఒక్క ఎనలైజర్ వచ్చేసి గంటకు 72 మంది పేషెంట్లను వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. నెక్స్ట్, ఈ పథకం ద్వారా ఆసుపత్రికి వెళ్ళే పేషెంట్ ఆధార్ కార్డు అనుసంధానంతో సేవలు, వ్యాధి నిర్ధారణ, వైద్యం, మందులు ఒకే చోట పొందవచ్చు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొత్తం 19 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయనుండగా, వీటిలో 7 రకాల పరీక్షలను మెడాల్ సంస్థ, 12 రకాల పరీక్షలను వీహెచ్‌సి ల్యాబ్స్ టెక్నీషియన్స్ చేస్తారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో 40 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలను మెడాల్ సంస్థ చేస్తుంది. నిర్దేశిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసినందుకు గాను పేషెంట్‌కు రూ. 235 చొప్పున మెడాల్ సంస్థకు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ పథకం ద్వారా హెమటాలజీ, సెరియాలజీ, బయోకెమిస్ట్రీ, ఇమ్యునిజం, నిక్ పథాలజీ, మైక్రోబయాలజీ, యూరిన్ ఎనాలిసిస్, పథాలజీ, క్లారియాలజీ, రేడియాలజీ విభాగాల్లో మొత్తం 64 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలను ప్రజలకు ఉచితంగా చేయించుకోవచ్చు. ఇదండి ఎన్టీఆర్ వైద్య పరీక్ష యొక్క బెనిఫిట్స్. సో, నెక్స్ట్ పథకానికెళ్దాము. తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్. తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్. సో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన తల్లి బిడ్డతో సహా ఒక సహాయకురాలిని ఆసుపత్రి నుండి ఉచితంగా ఇంటికి చేర్చడానికి ఈ పథకాన్ని జనవరి 1, 2016న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ప్రారంభించారు. 102 నంబర్‌కి ఫోన్ చేయడం ద్వారా ఈ సదుపాయం పొందవచ్చు. 102 సేవలు. ప్రసవ సమయంలో శిశు మరణాలను తగ్గించడానికి ప్రభుత్వం 102 సేవలను ప్రారంభించింది. 24 గంటలు పనిచేసే ఈ సదుపాయం ద్వారా గర్భిణీ మరియు బాలింత స్త్రీలు తమకు అవసరమైన వైద్య సలహాలను ఎల్లవేళలా పొందవచ్చు. ఇవి 102 సేవలండి. నెక్స్ట్, చంద్రన్న ప్రమాద బీమా పథకం. అసంఘటిత కార్మికుల చట్టం 2008 ప్రకారం అసంఘటిత రంగంలో పనిచేస్తున్న 1 కోటి మంది కార్మికులకు 5 లక్షల బీమా అందించే ఉద్దేశంతో చంద్రన్న ప్రమాద బీమా పథకం ప్రారంభించబడింది. సో, ఈ బీమా ఎవరి కోసమండి? అసంఘటిత రంగంలో పనిచేస్తున్న 1 కోటి మంది కార్మికులకు 5 లక్షల బీమా అందించే ఉద్దేశంతో చంద్రన్న ప్రమాద బీమా పథకం ప్రారంభించబడింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2015 ఏప్రిల్ 25న ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో భాగంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ డ్రైవర్లకు 5 లక్షల ప్రమాద బీమా కల్పించడం ద్వారా 8 లక్షల మంది డ్రైవర్లకు ప్రయోజనం చేకూరుతుంది. సో, ఆంధ్రప్రదేశ్‌లోని డ్రైవర్లకి ప్రమాద బీమా ఎంత కల్పిస్తున్నారండి? 5 లక్షలు.
దీని ద్వారా ఎంతమంది డ్రైవర్లు లబ్ధి పొందుతారండి? 8,00,000 మంది డ్రైవర్లు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్ల సామాజిక భద్రతా పథకం కింద ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2015 మే 1న రాజమండ్రిలో ప్రారంభించారు. సో, మే డే రోజు ఈ పథకాన్ని స్టార్ట్ చేశారండి. ఈ పథకంలో భాగంగా ప్రమాద బీమాతో పాటు ఆ కుటుంబంలో ఇద్దరు చదువుకునే పిల్లలకు 1,200 స్కాలర్‌షిప్ కూడా ఇస్తున్నారు. రాష్ట్ర జనాభాలో 300 మంది ఈ పథకం పరిధిలోకి వస్తారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సో, ఎంతమంది వస్తారండి? రాష్ట్ర జనాభాలో 300 మంది ఈ పథకం పరిధిలోకి వస్తారని ముఖ్యమంత్రి చెప్పారు. ఇవండి ఈ వీడియోలోని ముఖ్యమైన పథకాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ పథకాలతో కలుద్దాం.